కొంతమంది ఏదైతే నా మీద ఎలిగేషన్స్ వేయడం కానీ లేకుంటే ఏదైతే చెప్పడం కానీ మీరు చేస్తా ఉన్నారో దాని గురించి ఈ రోజు నేను మీకు చెప్పాలి, కనీసం నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాను. సో దయచేసి మీరు అందరూ కూడా వింటారు, విని నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్ నేను కూడా చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. సో ఎవరైతే మదన్ మోహన్ మానిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్ళి అయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్ 2013లో పెళ్ళయింది. 2013 నుంచి మేము ఒక 1 year ట్రావెల్ చేసాం. ఆ 1 year ట్రావెల్లో 2 కవల పిల్లలు, నాకు 2 పాపలు. నేను ఇంకా నాకు లా కంప్లీట్ చేయలేదు. అప్పటికి నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సి ఉంది. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని, అందులో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది. అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్ కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్ కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అందుకే నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను, నేను సెలెక్ట్ కాలే, ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 years ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యుఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో. ఆ ప్రాసెస్ లో నన్ను పెట్టిన మెంటల్ టార్చర్ ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరెవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్ లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారు ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల, మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయనకంటే ఎవ్వరు లేరు. వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉంటారు ఆవిడ. సో ఆయనకంటే ఎవరు లేరు, వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడగండి. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్లి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు, తల ఒక చేయొచ్చి చేస్తున్నారు. తర్వాత ఎవరు పట్టించుకోవాలి. నేను ఎంతో మంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకోవాలి, అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. అప్పటికి నేను అశోక్ నగర్ లో ఒక చిన్న రూమ్ లో జేసీజే కోచింగ్ కి జాయిన్ అయ్యాను. జేసీజే కోచింగ్ దిగ్విజయలో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా, జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్ కి నేను చదువుకుంటా ఉన్నా. నా తిండి నేను తింటా ఉన్నా, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోర్టులలో ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. 2 సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన. 2018 నోటిఫికేషన్ లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 బ్యాక్లాగ్ వేకెన్సీ, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను జేసీజీ ఎగ్జామ్ రాశాను, అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాశాను. 2 ఎగ్జామ్స్ లో జేసీజీ 0.34 మార్క్స్ ఇంటర్వ్యూ పోయింది. ఏపీపీఎస్సీ వాళ్ళు బ్యాక్లాగ్ వేకెన్సీ కాబట్టి ఇంటర్వ్యూకి పిలిచారు. నాకు దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది. 2019లో మదన్ మోహన్ మానిపాటి ఇండియా నుంచి యుఎస్ కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2 నెలలు 3 నెలలు ఆ ట్రైనింగ్ పీరియడ్ లో ఆయన యుఎస్ లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన. రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి పంపినారు ఒక 1 month. తర్వాత మేలో నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం, వెరీ కాంప్లికేటెడ్ ఏరియా, ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకుపోయి ఆడేసినారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ ఆ గవర్నమెంట్ లో మేము వచ్చున్నాము. సో దట్ మేము దానివల్ల
మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు ప్రయాణం చేసి పోయినాం ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జ్యుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, వెల్ఫెడ్జ్ గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసిన. నాకు తెలిసి నేను ఒక గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు. నిజంగా చెప్తా ఉన్నా. మీరు అట్లాంటిది ఏదన్నా నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను. అదే మూమెంట్ లో 2020 ఎండింగ్ లో, అందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్ లో వైజాగ్ లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీడియా అందరికీ కూడా తెలిసిందే. పుష్పవర్ధన్ అనే నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్ లో కూర్చున్నారు. ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్ కి రామ్మా అని పిలిచినాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా, నాకు ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రామ్మా అంటే నువ్వు ఎవరు నన్ను వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోసిన కరెక్టే, అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసినా మీ అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్ లో నాకు చెయ్యి పట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్ని ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్ని నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్ళి అయింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉనింది. ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది. మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్ లోనే ఉన్నా. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకు ఉద్యోగం చేయడము. ఇంతమంది అబ్బాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్ లో కూడా నేను జాబ్ చేసిన. నాకు ఇంకొద్దు విశాఖపట్నంలో నేను చెయ్యను, రిటర్న్ రాసిచ్చి వచ్చిన. నేను నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంకా ప్రెజర్ లో అనేసి, అక్కడ ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటి వరకు అర్థం కాలే. ఉద్యోగమే చేసినాం, నేనేం తప్పు చేయలే. సార్ తప్పు చేస్తుంటే నేను పనిష్బుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన నా మొగుడు ఇల్లు తీసిండు, నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు మరి నాకు మీ కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను? సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరు చేసిండు. 9 నెలల బిడ్డ నేనే మోసిన, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తా మీకు. నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన, బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునే దానికి. ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. అంత జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగినానంటే, సుభాష్ అప్పటికే సుభాష్కి తెలుసో తెలీదో నాకు తెలీదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం. నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాం. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము, ఏప్రిల్ మంత్ లో ఫైల్ చేసినాము. ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము. పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగా ఉంది. మదన్ మోహన్ మానిపాటికి సడన్ గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అతని మనసులో ఉన్న అనుమానము, మీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత గాని, లేకుంటే ఉద్యోగం గాని నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం నాది. 35,000 కార్ అలవెన్స్ ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్ కి. మీకు జీతం కూడా చెప్పాలి. నేను డిపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు నేను బెగ్గర్ని కాదు, ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. నా దగ్గర నేను మరి బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్ కి. నేను అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రాక్టీస్ చేసిన. నెలకి నాకు కనీసం 70,000 జీతం వచ్చిండేది నాకు. నేను చాలా కష్టపడి ఇద్దరు సీనియర్ల దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఎవరన్నా చేస్తుంటే నీకు అర్థం అవుతుంది. నెలకి 70,000 ఈజీ. ఎంత తిన్నా, ఎంత పడేసుకున్నా 20,000 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు.
50,000 ఏం చేసుకుంటాను ఆడపిల్లని? ఎప్పుడో దాచుకునేదాన్ని, బంగారం కొనుక్కునేదాన్ని, బట్టలు కొనుక్కునేదాన్ని. ఎందుకంటే అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తా ఉన్నాడు, నేను ఎవరికి పెట్టుకునే పని లేదు. ఎంతసేపు వచ్చింది సంపాదించిందంటే, నేను ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ స్టేట్మెంట్స్ ఇచ్చాను, చూసుకున్నా నా పేరు మీద ఏమేమి ఉంటాయి, ఏమేమి కదా. మీరు ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ కొట్టినా, పాన్ కార్డ్ కొట్టినా వస్తుంది. బట్ ఒక్క విషయం ఏంటంటే, ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. ఎస్పెషల్లీ ఏంటంటే, ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐఎమ్ వన్ ట్రైబ్. నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి. నన్ను ఎవరైతే ఇంతగా ఎలా మాట్లాడుతున్నారు అనేది నాకు ఈరోజు కనీసం మీరు ఒక్కొక్కరు చెప్పాలి. మీరు అదే వేరే కులం వాళ్ళని అనగలరా? ఒక ట్రైబ్ అమ్మాయి నేను ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు వేసుకోకూడదా? నేను సంపాదించకూడదా? నేను కష్టపడి అడ్వకేట్ ప్రాక్టీస్ చేశానండి. నేను ఎవరి దగ్గర ఒక సొమ్ము లాక్కోలే. నాకు చేతనైతే ఒక 10 మందికి ఉద్యోగం కోసం నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతో మందిని అడిగాను నేను. ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వచ్చేసి మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది, లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలియదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది. ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్ గా చేశాను దాన్ని, చాలా ఛాలెంజింగ్ గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగిరి చేసినాను నేను. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్ లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 lakhs లోపే ఉంది. చాలా తక్కువ అమౌంట్ ని వాళ్ళు పే చేస్తా ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళా. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మేము మీరు వాడుకుంటున్నాం, మిగిలిందంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్ప చెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళొక రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతా ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్ కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు, ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్ కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమిగా తెచ్చాను. ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకి తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్ లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిస్డిక్షన్ లో ఎమ్మెల్యే కానీ, సర్పంచ్ కానీ, లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగాను. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాను సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా? ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నాగా, సస్పెన్షన్ పీరియడ్ లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్ లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరూ రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎడ్యుకేషన్ వేసినారో రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. నేను ట్విట్టర్ లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ. నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి ఈ రోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ
మీది కాదు. నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం. అది ఈరోజు డిలీట్ అయిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము? ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశానండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈరోజు రాసి